హాయ్, వెల్కమ్ టు విజయ్ జీవిత రహస్యాలు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? రైట్, నా ప్రయత్నం కూడా అదే అండి. ఫస్ట్ నుంచి అందరు బాగుండాలి, వాళ్ళతో నేను బాగుంది. సో చాలా గ్యాప్ వచ్చిందండి వీడియో చేయడంలో. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియో చేయలేకపోయాను. రెగ్యులర్గా మీరు ఫాలో చేస్తున్నారు, ఈ మధ్యలో వీడియో చేయలేకపోయాను, క్షమించండి. ఇప్పటి నుంచి వీడియోస్ పెడతాను, మీరు ఫాలో అవ్వండి. నా వల్ల ఎవరికి కొంత హెల్ప్ అయితే నాకు సంతోషం. మనిషి జీవితంలో ఒక పెద్ద పొరపాటు ఏం చేస్తాడో తెలుసా అండి? ఉన్న దాంట్లో సర్దుకొని జీవితం గడపకుండా లేని దాని గురించి పరిగెడుతుంటారు. అదేనండి, మన దగ్గర ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండి హ్యాపీగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నా దగ్గర లేదు, అతని దగ్గర ఉంది, నేను ఎలా సంపాదించాలి అని రాత్రి పగలు కష్టపడడంలో తప్పు లేదు. కానీ మన కెపాసిటీ తగ్గట్టు మనం చేసుకోవాలి. కెపాసిటీ దాటి మనం వెళ్తే ఏమవుతుంది? మన ఆరోగ్యానికి నష్టం వస్తుంది. అంతే కదండి. ఆరోగ్యం ఒకసారి చెడిపోతే ఏం చేయలేదమండి. ఆరోగ్యం బాగుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఏమని చేయవచ్చు. చాలా మందిలో ఈ గుణం ఉంది. నా దగ్గర లేదు, మీ దగ్గర 2 వీలర్ ఉంది, మీ ఫ్రెండ్ ఎవరి దగ్గర కారు కొన్నాడు, నా దగ్గర 2 వీలర్, నేను కారు కొంటాను అని మీరు మీ కెపాసిటీ దాటేసి మీరు ప్రయత్నం చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటే మరి మీనింగ్ ఉందా? లేదు కదా. అందుకని ఉన్న దాంట్లో హ్యాపీగా. మీకు ఒక విషయం తెలుసా? మొత్తం ప్రపంచంలో కొన్ని లక్షల మంది రాత్రి పడుకుంటే పొద్దున కళ్ళు తెరవట్లేదు. మనం తెరుస్తున్నామంటే అదృష్టవంతులం, అంతే కదండి. ఏదో విధంగా రాత్రి పడుకుంటారు, పొద్దున వరకు అవుట్. రోగాలు ఉండాలని అవసరం లేదు, అంతే వాళ్ళ లైఫ్ స్పాన్. అందుకని మనం పొద్దున కళ్ళు తెరిచి సూర్యుని చూస్తున్నాం, మన ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తున్నాం అంటే దానికన్నా పెద్ద సంతోషం ఏం కావాలి? ఇది సరిపోదా మీకు? డబ్బుల గురించి మీరు పరిగెత్తండి, కష్టపడండి. కానీ అతిగా కష్టపడి పరిగెత్తి ఆరోగ్యం పాడు చేసుకోండి, హాస్పిటల్ పాలై లక్షలు మీరు ఈ పెద్ద లెవెల్ అవ్వాలని పరిగెత్తి డబ్బుల గురించి మీరు హాస్పిటల్ పాలైతే లక్షలు ఉండదు. వాళ్ళు లక్షలు అడుగుతారు, మీరు అప్పు చేసి కట్టేసి డిశ్చార్జ్ ఇంటికి వస్తారు. తర్వాత ఆ అప్పు తీర్చడం ఎంత, మీరు అప్పుడు పరిగెత్తాల్సి వస్తుంది. ఒకసారి ఆరోగ్యం పాడైనాక మీరు పరిగెత్తినా ఇంకా మీకు ఆరోగ్యం పాడవుతుంది. అది అవసరమా మీకు? ఫస్టే ఆలోచన పెట్టుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వకుండా నేను కారు కొనేస్తా, బిల్డింగ్ కొనేస్తా, కొనండి, వద్దనట్లేదు. కానీ మీ కెపాసిటీ ఏంటి, మీ ఇన్కమ్ ఏంటి, అది చూసుకొని దాని తగ్గట్టు మీరు మూవ్ అవ్వండి. అతిగా ఆలోచన చేసి అతిగా నాకు కావాలి, ఇది కావాలని ఆలోచన చేయకండి. మీ కెపాసిటీ తగ్గట్టు చెయ్యండి, ఆరోగ్యం మాత్రం బాగా పెట్టుకోండి. మనిషికి ఇంకో గుణం ఏంటంటే, నేను ఇది చెయ్యగలను కానీ, ఆ కానీ అనే పదాన్ని మీ లైఫ్ నుంచి, మైండ్ నుంచి తీసి పడేయండి. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే చెయ్యండి. నేను ఇంత పెద్ద చదువుకున్నాను, నేను ఈ పని చేయగలను, కానీ సిగ్గు పడకండి. మనం లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటే సిగ్గుని వదిలేసి తప్పు పనులు చేయాలని అనట్లేదు. మీరు చదువుకున్నారు, బిజినెస్ తక్కువ పెట్టుబడి ఉంది, మీరు ఇది చేయాలనుకున్నాను, నేను చేయాలనుకున్నాను, కానీ నాకు సిగ్గు, నేను చేయలేను. అందరు ఏమనుకుంటున్నారండి? ఎవ్వరు ఏమనుకోరు. మీరు ఆర్థికంగా కష్టపడుతున్నారు, మీరు ఏదో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలనుకున్నారు, చెయ్యండి. కానీ అనే పదం మాత్రం పెట్టకండి. మీకు ఎవ్వరో ఫోన్ చేసి ఏ ఫ్రెండ్, ఏ రిలేటివ్స్ ఒక 100 రూపాయలు కూడా ఇవ్వరు. అలాంటి జమానా ఇది. అందుకనే మీరు కానీ అనే పదాన్ని తీసుకురాకండి. నేను ఈ జాబ్ చేయగలను కానీ అని, ఈ కానీ అనే పదం మనిషి జీవితంలో ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అందుకని ఈ కానీ అనే పదాన్ని బయట తీసి పడేసి మీరు ముందుకు సాగండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చాలా మందిలో ఈ గుణం ఉంది. నేను ఇంత పెద్ద చదువుకున్నాను, ఈ జాబ్ చేయగలను, కానీ సిగ్గు. పెద్ద చదువుకుని ఈ జాబ్ చేయను ఎందుకు? మీకు పెద్ద చదువుకున్న వచ్చిన జాబ్ ని మీరు ఇష్టపడి చేసుకున్నారు. ఒక 6 మంత్స్ 1 year లో మీకు ప్రమోషన్ వచ్చింది, ఎక్కువ సంపాదన వచ్చింది. తప్పేంటండి? ఎవరైనా ఏం చేయకుండా తిరుగుతుంటే ఏదంటారు, కానీ మీరు చేస్తుంటే ఎవరేమంటారు? అయినా ఎవరితోనే మనకి ఏం చేసేది ఉంది? మన ఫ్యామిలీ, మన లైఫ్, హ్యాపీనెస్. మీరున్న దాంట్లో కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, వీక్లీ అవుటింగ్ బయట వెళ్ళండి, ఫ్యామిలీతో సంతోషపడండి. ఎందుకంటే మనిషి జీవితం నమ్మకం లేనిది. ముందుకుంది లైఫ్ చూసుకుందామా అనే ఛాన్స్ లేదు. ఈ రోజులు ఫుడ్ కరెక్ట్ లేదు, బయట ఫుడ్కి అలవాటు పడ్డారు, ఇంట్లో సరిగా తినట్లేదు. మంచిగా ఫుడ్, పౌష్టిక ఆహారం తిని
మంచిగా సంతోషంగా లైఫ్ గడపడానికి ప్రయత్నించండి. అంతేగాని నాకు ఇంకా కావాలి పరిగెత్తండి అంటే ఒక లిమిట్ ఉంటుంది పరిగెత్తడంలో. కష్టపడండి, ఫ్యామిలీ గురించి వద్దనట్లేదు, కానీ అతి ఆశ వద్దంటున్నాను. ఈ కానీ అనే పదం మీ లైఫ్ నుంచి తీసేయండి. నేను ఇది చేయగలను కానీ అని అది ఒక అడ్డు కూడా మీకు. ఇది నేను చేయాలనుకుంటానని చేసేయండి. మీకు నచ్చుతుంది నచ్చలేదు తర్వాత మీ ఇష్టం. అంతేగాని మీరు అతి ఆశకు పోయి హెల్త్ పాడు చేసుకొని మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే నేను ఈ రోజుల్లో చాలా చూస్తున్నాను, చాలా మంది అలా చేస్తున్నారు. అతి ఆశకు పోయి తన లైఫ్ ని పాడు చేసుకొని తన ఫ్యామిలీ లైఫ్ ని పాడు చేసి రోడ్లు వచ్చిన వాళ్ళు చాలా మంది నేను నా కళ్ళతో చూశాను. అవును, నిజం ఇది. అందుకనే మీరు అతి ఆశకు వెళ్ళకండి. మీ కెపాసిటీ ఎంత ఉందో దాని ద్వారా మెల్లమెల్ల చెప్పండి. ఒకేసారి అది కొనాలి అని మీరు అయితే మనిషి హెల్త్ కాదండి, ఒక లిమిటే తట్టుకోండి. బ్రెయిన్ కూడా మీరు టూ మచ్ దానికి శ్రమ ఇచ్చినారంటే తట్టుకోదు. అంతే కదండి. చెప్పాను కదా, కొన్ని లక్షల మంది రాత్రి పట్టుకుంటూ పోతున్న లేవట్లేదు. మనం లేసామంటే అదృష్టవంతులం. అందుకనే ఆ అదృష్టం మనకు ఎప్పుడు వర్తించాలి. హెల్త్ పాడు చేసుకోదు. ఒకసారి హెల్త్ పాడైతే మళ్ళీ తిరిగి రాదు. ఎన్ని లక్షలు ఇచ్చినా మళ్ళీ బాడీ వీక్ అయిపోతుంది. మళ్ళీ ఏదైనా కష్టపడాలన్నా కష్టపడలేదు. అందుకని ఫస్ట్ ఒక అవగాహన పెట్టుకోండి. మన లిమిట్ ఎంత, మనం ఎంత సంపాదించడం, ఎంత ఏది కొనాలి అది చేసి మంచిగా లైఫ్ గడపండి. అలా లైఫ్ గడపలేరా మీరు మీ ఫ్యామిలీకి అవసరం, వేరే వాళ్ళకి అవసరం లేదు. మీరు బయటికి వెళ్తే మీ పిల్లలు మీ వైఫ్ మీ ఎదురు చూస్తుంటారు బయటికి వెళ్ళారు వస్తారని. అది వేరే వాళ్ళకి అవసరం లేదు. వేరే వాళ్ళు ఇది కొన్నారు అది కొన్నారు మీరు యాంగ్జైటీ పడి టెన్షన్ పడి మీరు వెళ్ళారంటే ఏమైనా అయిందంటే వీళ్ళకే ప్రాబ్లం, ఫ్యామిలీ మెంబర్స్కి. మీకు ప్రాబ్లం ఫ్యామిలీ మెంబర్స్కి. ఏ రిలేటివ్స్ ఎప్పుడు ఆదుకోండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇంట్లో ఏమైనా హెల్త్ ఇష్యూ అయినా ఏమైనా వస్తే ఎవ్వరు ఒక్క రూపాయి ఇవ్వరు. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మీరు బాగుపడండి. ఎందుకంటే నా జీవితంలో చాలా జరిగింది, స్టిల్ జరుగుతుంది. కానీ ఒక కాన్ఫిడెంట్ గా నాకు జరిగింది ఎవరికి జరగద్దు, అందరూ బాగుపడాలని చెప్తున్నాను నేను. అందుకని మీరు ఏం చేయాలనుకుని చెయ్యండి, నలుగురికి అడగకండి. మీ మైండ్ ఏం చెప్తుంది, మీ కెపాసిటీ ఏంది చెయ్యండి. కానీ అనే పదం మాత్రం తీసేయండి. నేను ఇది చేయవచ్చు కానీ అని పెట్టకండి, చేసేయండి. ఏముంది, ఏమైనా చిన్న వ్యాపారం చేయడం, ఏదో చిన్న పెట్టుబడి ఇచ్చి దాని తగ్గట్టు మార్కెట్ ని సెర్చ్ చేయండి, దాన్ని చేయొచ్చు. జాబ్ చేయాలనుకుంటే చేసేయండి. అంతేగాని కానీ అనే పదం తీసేసి మీరు లైఫ్ లో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు ఉంటారు. వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగం అయితే నాకు సంతోషం. ఇంతసేపు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.